కావాల్సిన ఫీడ్ తీసుకుంటుంది. అవునండి. బాడీ ఫుల్ కండిషన్లో ఉంది. అవునండి. అంత ప్లేస్ లేని వాళ్ళు అవునండి కొంత జాబులు వేసి మేపాల్సి వస్తుంది, ఇంతకన్నా చిన్న వయసులోంచి. అవునండి. ఆ వయసులో జాబులోకి వేసినప్పుడు ఎట్లాంటి ఫీడ్ అనేది, ఎట్లాంటి ఫుడ్ అనేది వాటికి ఇస్తే మంచిగా పెరుగుతాయి అని మీ ఉద్దేశం? మా ఉద్దేశ ప్రకారం అండి, మేమైతే ఇప్పుడు తిరిగే 9 నెలల పిల్లలకు కూడా అండి ఒడ్లు మిల్లులో పట్టించి మెలుకులు పెడతామండి. అవి గాబులేసే వరకు అయ్యే మేత పెడతామండి. ఓకే. అవి చాలా శ్రేష్టం అండి. మీకు జబ్బు అనేది కూడా చాలా రేర్ అండి. అది రక్తం కూడా ఈ బాగా పలసగా ఉండటం వల్ల జబ్బులు కూడా రేర్ అండి రావటం. గాబులు వేసిన తర్వాత అండి ఈ సోళ్ళు గంటలు అండి ఈ మెలుకులు మిక్స్ చేసి పెడతామండి. ఓకే. కానీ పండగ దగ్గరికి వచ్చిన తర్వాత అక్టోబర్ నెల కాడ నుంచి ఈ ఒడ్లు కూడా తగ్గించి మేత అనేది మార్చుకుంటామండి. గంటలు కూడా తగ్గించండి మార్చుకుంటామండి. మార్చుకుంటే ఏం పెడతారు సార్ ఇప్పుడు? ఎక్కువ సోళ్ళు గంటలు బాగా తక్కువ శాతం అండి ఇష్టపడతామండి. అప్పుడు కొంచెం రకరకాల మేతలు పెడతారండి. సజ్జలో ఉన్నప్పుడు ఏదో కొంచెం కంపల్సరీగా అందరండి మనమనే కదండి ఒక 20 రోజులు 10 రోజులు గుడ్డు వేయడం అనేది అండి. తర్వాత ఏదో వాళ్ళు వేసే